హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ధని కిచెన్. వెండి వస్తువులు చాలా బ్లాక్గా అయిపోయాయి కదా. ఎక్కువ కష్టపడకుండా వీటిని తలతల మెరిసేలా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కువ రుద్దకుండా, శ్రమ అనేది పడకుండా చాలా ఈజీగా ఈ ఒక్క లిక్విడ్తో మనం చాలా నీట్గా అయితే చేసుకోవచ్చు. మీకు ఇప్పుడు ప్రాసెస్ అనేది చూపిస్తాను. ఇవి చూడండి ఎంత బ్లాక్ అయిపోయినాయో. ఇప్పుడు వీటిని ఈ లిక్విడ్ పోయగానే చాలా వైట్గా వచ్చేస్తాయి. చూడండి ఎంత బ్లాక్గా ఉందో. ఇది పోస్తూ ఉన్నారంటే ఆ బ్లాక్నెస్ అంతా పోయి కొత్త వాటిలో అయితే వచ్చేస్తాయి. వీటిని రుద్దాల్సిన అవసరం కూడా లేదండి. ఇలా లిక్విడ్ పోస్తూ మూవ్ చేశారంటే చాలా తెల్లగా వచ్చేస్తాయి. ఈ లిక్విడ్ అనేది మనకి అమెజాన్లో దొరుకుతుంది. ఈ లిక్విడ్ నేమ్ సిల్వర్ డిప్ లిక్విడ్. ఆల్రెడీ నేను షార్ట్ వీడియో చేసి పెట్టాను. అందరూ క్లియర్గా లేదు అంటున్నారు, అందుకే నేను మన సబ్స్క్రైబర్స్ కోసం ఫుల్ వీడియో చేస్తున్నాను. ఇలా చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. నార్మల్గా అయితే మనం వీటిని రుద్దడానికి చాలా టైం పడుతుంది. ఎప్పుడైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు వెంటనే మనం పూజలు చేసుకోవాలన్నా ఈ సిల్వర్ డిప్ లిక్విడ్ని ఇలా ఒక బౌల్లో పోసి ఈ ఐటమ్స్ అన్నీ ఇలా మూవ్ చేశారంటే ఎంత నల్లగా ఉన్నదైనా సరే చాలా నీట్గా కొత్త వాటిలో వచ్చేసింది. ఇప్పుడు ఈ గ్లాస్ కూడా ఒకసారి ట్రై చేద్దాం. ఇలా ఈ సిల్వర్ డిప్ లిక్విడ్లో ఇలా మనం మూవ్ చేస్తూ ఉన్నామంటే బ్లాక్నెస్ అనేది చాలా ఈజీగా పోతుంది. ఎక్కువ రుద్దాల్సిన పని కూడా లేదండి. ఇలా మూవ్ చేస్తే చాలు బ్లాక్నెస్ అంతా పోయి ఇలా వైట్గా వచ్చేసింది. ఒక 10 మినిట్స్లో అన్నీ కూడా చాలా నీట్గా వచ్చేస్తాయి. ఇలా చూడండి గ్లాస్ అనేది ఎంత నీట్గా వచ్చేసిందో. ఇందాక మనం క్లీన్ చేసాం కదా, ఆ గ్లాస్ కూడా చూపిస్తాను. ఎక్కువ కష్టపడకుండా గ్లాస్ మీద ఉండే బ్లాక్నెస్ అంతా పోయి చాలా నీట్గా వచ్చేసింది కదా. మిగతా ఐటమ్స్ కూడా ఇలాగే క్లీన్ చేసి చూపిస్తాను. ఇవి కూడా చూడండి చాలా బ్లాక్ అయిపోయినాయి. వీటిలో ఒకసారి ఇలా మూవ్ చేస్తూ ఉన్నామంటే అస్సలు రుద్దకుండానే అవి నీట్గా వచ్చేస్తాయి. ఈ సిల్వర్ డిప్ లిక్విడ్ అనేది నా ఫ్రెండ్ నాకు సజెస్ట్ చేసింది. మీకు కూడా యూజ్ అవుతుందని నేనైతే వీడియో అప్లోడ్ చేశాను. షార్ట్ వీడియోలో క్లియర్గా లేదన్నారు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు, అందుకే ఫుల్ వీడియో చేశాను. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. చూడండి తలతల అయితే మెరిసిపోతున్నాయి కదా. ఈ సిల్వర్ డిప్ లిక్విడ్ అనేది మనకి అమెజాన్లో దొరుకుతుంది. ఈ లిక్విడ్ వన్స్ ఒకసారి యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇది మనం అదే బాక్స్లోకి స్టోర్ చేసుకొని 6 మంత్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇది యూజ్ చేసేటప్పుడు ఇందులోకి వాటర్ అనేది పడకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఈ సిల్వర్ ఐటమ్స్ అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఈ లిక్విడ్ని అదే డబ్బాలోకి పెట్టేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. చేతులకి ఏమైనా ఇన్ఫెక్షన్స్ అలా వస్తాయని కమెంట్స్ పెడుతున్నారు. అలా ఏం ఉండదు, ఇచ్చింగ్ కానీ అలా ఉండదు. సిల్వర్ ఏదైనా డ్యామేజ్ అవుతుందా అని కూడా కమెంట్ చేశారు. అలా ఏం అవ్వదండి, చాలా బాగుంటాయి. మనం వితిన్ సెకండ్లో నీట్గా చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ ప్రోడక్ట్ చాలా యూజ్ అవుతుంది. నార్మల్గా అయితే ఈ కుందేని చూడండి ఎంత బ్లాక్గా అయిపోయిందో. ఇది క్లీన్ చేయాలంటే మనకి చాలా టైం పడుతుంది. అది ఒక లిక్విడ్ ఉంటే చాలు, చాలా ఈజీగా ఇలా పోస్తూ ఉన్నామంటే బ్లాక్నెస్ అంతా పోతుంది. సిల్వర్కి కూడా ఏ డ్యామేజ్ ఉండదు. చాలా మంచి ప్రోడక్ట్ అండి ఇది. మీరు కూడా ట్రై చేయండి. దీని ప్రైస్ డీటెయిల్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కుందేని చూడండి ఎంత బ్లాక్గా ఉందో. ఇలా పోస్తుండగానే కొత్త దానిలో ఎలా వచ్చేసిందో మీరే చూడండి. చాలా బాగుంది. మీ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇదైతే చాలా యూజ్ అవుతుంది. చాలామంది అయితే పూజ ఐటమ్స్ క్లీన్ చేయడానికి కష్టపడుతుంటారు. చాలామందికి ఇది ఐడియా ఉండకపోవచ్చు. దీపారాధన కుందెని అయితే చాలా నీట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు ఇంకొక కుందెని కూడా నీట్గా క్లీన్ చేసి చూపిస్తాను. ఇది రెండవది. ఇది కూడా అంతా క్లీన్ చేశాను. ఇక్కడ మిడిల్లో చూడండి ఎంత బ్లాక్గా అయిపోయిందో. ఇదంతా రుద్ది క్లీన్ చేయాలంటే చాలా టైం పడుతుంది. అది ఈ సిల్వర్ డిప్ లిక్విడ్ అయితే మీరే చూడండి. ఇది ఇలా పోసేసి ఒక 1 సెకండ్ వదిలేయండి. కంప్లీట్గా బ్లాక్నెస్ అంతా చాలా నీట్గా అయితే పోతుంది. ఈ లిక్విడ్ అంతా కూడా ఇలా బౌల్లోకి పోసేసుకోండి. ఇప్పుడు చూడండి బ్లాక్నెస్ అంతా ఎలా పోయిందో. ఇలా మిడిల్లో కూడా చూడండి కొంచెం బ్లాక్గా ఉంది కదా. ఇక్కడైతే రుద్దడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు ఇది పోయగానే బ్లాక్నెస్ అంతా పోయింది. కుందేలను కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ చిన్న వెండి వస్తువులను కూడా ఎలా క్లీన్ చేస్తానో చూడండి. ఇందులో వేసేసి ఇవి ఎలాగో చిన్న వస్తువులే కాబట్టి ఇలా మూవ్ చేస్తూ ఉన్నారంటే బ్లాక్నెస్ అనేది చాలా ఈజీగా పోతుంది. మీరే చూడండి ఇందులో ఇలా మూవ్ చేస్తుండగానే బ్లాక్నెస్ అంతా పోయింది. నేనైతే అసలు రుద్దలేదు. తలతల ఎలా మెరిసిపోతున్నాయో. చాలా అంటే చాలా మంచి ప్రోడక్ట్ అండి. మీరు కూడా ట్రై చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా సిల్వర్ డిప్ లిక్విడ్లో క్లీన్ చేసుకున్న తర్వాత ఒక బకెట్లోకి వాటర్ అనేది తీసుకొని ఈ సిల్వర్ ఐటమ్స్ అన్నింటినీ కూడా ఇలా వాటర్లో నీట్గా క్లీన్ చేసుకోండి. కానీ ఈ వాటర్ అనేది మాత్రం సిల్వర్ డిప్ లిక్విడ్కి అసలు టచ్ అవ్వకుండా ఈ సిల్వర్ ఐటమ్స్ క్లీన్ చేసుకోగానే అది ఆ బాక్స్లోకి స్టోర్ చేసుకొని ముందైతే పక్కన పెట్టేసుకోండి. దాని తర్వాతే ఒక బకెట్లోకి వాటర్ తీసుకొని సిల్వర్ డిప్తో క్లీన్ చేసుకున్న సిల్వర్ ఐటమ్స్ అన్నింటినీ కూడా ఇలా వాటర్లో నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత అన్నీ కూడా పక్కన పెట్టేసుకోండి.
ఇప్పుడు ఈ గ్లాసెస్ కూడా క్లీన్ చేస్తున్నాను. సిల్వర్ డిప్ లిక్విడ్ గురించి నేను షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను. దానికైతే చాలా బ్యాడ్ కామెంట్స్ కూడా వచ్చాయి. ఒకసారి ఈ ఫుల్ వీడియో చూడండి, ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇలా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత ఇవి పక్కన పెట్టేసుకొని తడి లేకుండా వెండి వస్తువులను నీట్గా క్లాత్తో తుడిచి పక్కన పెట్టుకోండి. చూడండి ఎలా తలతల మెరిసిపోతున్నాయో. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ సిల్వర్ డిప్ ప్రోడక్ట్ మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. సిల్వర్ ఐటమ్స్ క్లీన్ చేసుకునే లిక్విడ్ సిల్వర్ డిప్ లిక్విడ్. ఇది అమెజాన్లో దొరుకుతుంది. దీని ప్రైస్ వచ్చేసి 247 రూపీస్ మాత్రమే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.